సిద్ధముగా ఉన్నాడు, నిలవబడి ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తీసుకోవడమే ఆలస్యం అన్నమాట. ఆయన కరుణింపవలెనని నిలవబడి ఉన్నాడు, వెళ్ళిపోకుండా కదా. ఒక వస్తువు తీసుకొచ్చి ఒక ఇంటికి ఒక వ్యక్తి ఒక వస్తువు ఒక ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వడానికి ఆ మనుషులు ఇక రాకపోవడము, ఆ మనుషులు ఆలస్యం చేస్తుంటే ఈ వచ్చిన మనిషి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. వచ్చిన మనిషి లేకపోతే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు? నిలవబడి వచ్చే వరకు కూడా నిలవబడి ఆలస్యం చేస్తున్నాడంట, వెళ్ళిపోకుండా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకునే దానిలో ఉంటదన్నమాట మన ఆశీర్వాదాలు. నిజంగా ఇది ఎంత చక్కటి మాట కదా. మనల్ని కరుణించాలని, మన మీద దయ చూపాలని ఆయన వెళ్ళిపోకుండా నిలబడి ఆలస్యం చేస్తున్నాడంట. తర్వాత ఇంకొక మాట చదువమ్మా. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఎంత చక్కని మాటో అసలు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటున్నామా? దేవుడేమో ఇక్కడ మన కొరకు కనిపెట్టుకొని ఆలస్యం చేసి నిలబడుతున్నాడు. మరి మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఇంకా రెట్టింపుగా మనం కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా మనకి న్యాయం చేస్తాడని వాక్యం చెప్తుంది. ఈ యొక్క యెహోవా న్యాయం తీర్చే దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు, ఈ లోకంలోకి వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఆ లోకరక్షకుడు పుడతాడు అని చెప్పని ఎంతో మంది ప్రవక్తలు, జనాంగము, ఇజ్రాయేలీలు కావచ్చు, యూదులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు పుట్టుక కోసం ఎదురు చూశారు. ఎదురు చూచినప్పుడు అది జరిగిందా? జరిగింది. హల్లెలూయా. ఆయన న్యాయం తీర్చాడు. వాళ్ళ అన్యాయం అయిపోతున్నప్పుడు నా కుమారుని పంపించి న్యాయం తీరుస్తా అని చెప్పని ఆయన న్యాయం తీర్చాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి అందరూ కూడా ధన్యతే పొందుకున్నారు అన్నమాట. ఎవ్వరు కూడా మరి ఆయన్ని నమ్ముకుని చెడిపోయిన వారు ఎవరూ లేరు, ధన్యులయ్యారు. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి